స్వప్నారామ్ గారు. ఐఎమ్ స్వప్నారామ్. నేను ఉండేది హైదరాబాద్ మణికొండలో అండ్ నా వయసు వచ్చి 45 years. కానీ అలా కనపడను. అది ఆల్ క్రెడిట్ టు ది సంయమ. ఓకే, నా యాక్చువల్లీ సంయమ స్టార్ట్ చేసే ముందు నా వెయిట్ వచ్చేసి 72-75 మధ్యలో ఫ్లక్చువేట్ అయ్యేది. బట్ ఇవాళ పొద్దున్న మళ్ళీ అంటే నేను ఎప్పుడు సంయమ స్టార్ట్ అయ్యే రోజు సంయమ అయిపోయి ఇంకా ఫుడ్ తినడం మొదలు పెట్టక ముందు వెయిట్ చూసుకుంటా, మధ్యలో ఎప్పుడు చూసుకోను. సో ఇవాళ 65.2 ఏదో చూపించింది. సో ఐ ఫెల్ట్ ఓకే ఫైన్. లాస్ట్ అంటే దిస్ ఇస్ మై లెవెల్ 4 అని చెప్తాను టెక్నికల్లీ, బట్ యాక్చువల్గా 4th టైం చేయడం అని చెప్తాను నేను. స్టార్ట్ ఫ్రమ్ January 2025 నుంచి చూసుకుంటే టిల్ Jan, March, April and May, దిస్ ఇస్ ద 4th టైం. సో నేను అంటే ఈ వెయిట్ అనేది మాత్రం 65-66 దగ్గరే ఫ్లక్చువేట్ అవుతూ ఉండింది. మళ్ళీ స్టార్ట్ చేసినప్పటికీ ఒక 1-2 kgs పెరిగి మళ్ళీ ఇట్ ఈస్ అగైన్ కమింగ్ టు 60s. అంటే నా టార్గెట్ వాజ్ అంటే నేను 60లో ఉండాలి అనేది అనుకున్నా, 60-61కి రావాలి ఎలాగైనా. సో హోప్ఫుల్లీ ఇంకో కపుల్ ఆఫ్ మంత్స్ లో అది అచీవ్ అవుతాను అనుకుంటున్నాను. సో బట్ నేను చెప్పాలంటే ఐ హ్యావ్ ట్రైడ్ ఆల్ వేస్ అండ్ మీన్స్. అంటే వెయిట్ రెడ్యూస్ చేయడానికి ప్రోటీన్ షేక్స్ కానీ, లేదా పవర్ యోగా, లేకపోతే క్యాలరీ డెఫిసిట్, లేకపోతే ఏదో వాటర్ థెరపీ సంథింగ్, ఏది కానీ ఏది ఎవరు చెప్తే అది ఫాలో అయిపోయి చేసేదాన్ని. బట్ రిజల్ట్స్ అనేది 1-2 kgs కొన్ని రోజులు తగ్గేది, మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఉండేది. సో ఒక సర్టెన్ లెవెల్ వచ్చి మెయింటైన్ అయిన ఈ ప్రోగ్రామ్ తోని కంప్లీట్ చేయడం వల్లనే జరిగింది చెప్పాలంటే. కంప్లీట్ అయ్యాక కూడా ఎక్కువ పెరగకుండా ఉంది, అంటే ఆ వెయిట్ అనేది అక్కడ సస్టైన్ అయ్యింది. అది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ ప్రోగ్రామ్ లో స్పిరిచువల్ కంటెంట్ అంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు రికగ్నైజ్, అంటే కనెక్టింగ్ విత్ అవర్ ఓన్ సెల్ఫ్ ఇస్ వాట్ ఈస్ ద అల్టిమేట్ బాటమ్ లైన్ అంటాను. ఈ ప్రోగ్రామ్ చేయడం వల్ల నేను అనుభవించిందో లేకపోతే అదేంటి ఎక్స్పీరియన్స్ చేసింది నేను చెప్తున్నాను. అంటే ఓనింగ్ అవర్ ఓన్ బాడీ, అంటే మన శరీరానికి రెస్పెక్ట్ ఇవ్వడము, ధ్యాస శ్రద్ధ. అంటే మీరు చెప్తారు కదా, ధ్యాస మీద శ్వాస మీద ధ్యాస అండ్ అదర్ దాన్ దట్ శరీరం మీద శ్రద్ధ. ఇవి ఈ రెండు అయితే ఫండమెంటల్స్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. ఇది మనం చాలా జాగ్రత్తగా ఫాలో అవుతే మనం అనుకున్నవి అనుకున్నట్టు జరిగిపోతాయి. అది అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ లైక్ అ క్లెన్జింగ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. అంటే ఇట్స్ నాట్ ఓన్లీ బాడీ స్ట్రక్చర్ షేప్, అది కాకుండా మన బాడీ లాంగ్వేజ్, మనం మాట్లాడే విధానము, ఆలోచించే విధానం కూడా చాలా చాలా మారింది నాది. ఓకే, అండ్ రిగార్డింగ్ ఎనీ అదర్ సచ్ ప్రోగ్రామ్స్ సోఫార్ నేను ఎప్పుడు ఎలాంటి ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వలేదు. కొద్దిగా ఆ విషయంలో నేను లేజీ అనే చెప్తాను. ఏదో సంథింగ్ రియల్లీ అట్రాక్టెడ్ అయితే నేను ఇది ఐ గాట్ ఇన్ టు దిస్. అంటే చెప్పేవాళ్ళు చాలా మంది చెప్తారు కానీ మనకి నేను అందులో ఫిట్ అవ్వను అనే అనుకునేదాన్ని ఎప్పుడు. అంటే అమ్మో ఆ పెద్దవాళ్ళు ఏదో మోహన్ బాబు చెప్తున్నారు, సో నాకు సూట్ కాదు అనుకునేదాన్ని. కానీ వాళ్ళని తక్కువ చేయడం అని కాదు, బట్ ఓకే ఇది నా ఫార్మాట్ లో ఇది నాకు రాదేమో అనే దాంట్లో. బట్ అదర్వైజ్ ఐ థింక్ ఇలాంటి ప్రోగ్రామ్ ఎప్పుడు అటెండ్ అవ్వలేను. బట్ దిస్ ప్రోగ్రామ్ కేమ్ యాజ్ అ లైఫ్ లైన్ టు మీ అండ్ విచ్ ప్రాబబ్లీ నేను వీలైనంత వరకు కంటిన్యూ చేస్తాను. అది అంటే అంత స్ట్రాంగ్ మైండ్, స్ట్రాంగ్ విల్ తో ఉన్నాను. సో ఆల్ కుడోస్ ఆర్ అంటే అన్ని నమస్కారాలు కానీ నా భక్తి అనండి ఇంకేదైనా అండి టు ఆల్ చైతన్య గారు అండ్ యువర్ టీమ్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. ఈ ప్రోగ్రామ్ డెఫినెట్లీ ఇన్ఫర్మేషనల్ అండి. దేర్ ఇస్ అంటే ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. అంటే ఆ సెషన్ ముందు చెప్పే ఇన్ఫర్మేషన్, దాని సెషన్ తర్వాత ఎనర్జైజేషన్, ఇవన్నీ ఒక ఫ్లోలో వెళ్తాయి. అంటే చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అంటే మన బిహేవియర్ కానీ, తర్వాత ఆ రోజంతా అంత చురుగ్గా యాక్టివ్గా ఉండడము. ఏదో ఇప్పుడు ఒక టెంపుల్కి వెళ్ళగానే ఒక డివినిటీ ఎలా కనిపిస్తుందో, ఆ 24 రోజులు నేను టెంపుల్కి వెళ్ళలేదు. ఎప్పుడు ఈ మధ్యలో అసలు చెప్పాలంటే చాలా తక్కువ వెళ్ళింది. నేను దేవుడికి వెళ్తే నాకు వచ్చిన పాజిటివ్ వైబ్స్, ఎనర్జీస్, ఆ ప్లేస్కి వచ్చే అవన్నీ కూడా నాకు ఇంట్లోనే కూర్చున్న దగ్గర వచ్చేసాయి. సో ఆ శరీరంలో కూడా వచ్చాయి. సో దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్. అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ నాలెడ్జ్ హ్యాపెండ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. తర్వాత ఎక్స్పెరిమెంటల్ అంటే డెఫినెట్లీ దిస్ ఈస్ ఎక్స్పెరిమెంటల్ టు విత్ అ బాడీ, మైండ్ అండ్ థాట్స్. అంటే ఇది రిజల్ట్ ఓరియంటెడ్ ఎక్స్పెరిమెంట్ అంటాను. ఇట్ ఈస్ లైక్ రిజల్ట్ గ్యారంటీడ్ అనడం కన్నా రిజల్ట్ ఓరియంటెడ్ ఎక్స్పెరిమెంట్. సో అంటే ఇది ఇట్స్ ఒక డివైన్ సొల్యూషన్ ఫర్ ఆల్ హెల్త్ ప్రాబ్లమ్స్. అంటే ఇట్ ఈస్ లైక్ ఫెయిత్ తో వెళ్లాల్సినది. ఇట్ ఈస్ లైక్ హీలింగ్ బిగిన్స్ విత్ ఫెయిత్ అంటారు కదా. సో అది ఫెయిత్ తో కూడిన ఒక
మంచి ప్రాసెస్ ఇది. అండ్ మీరు ఒక ఇందులో జస్ట్ యూ హ్యావ్ ఆస్క్డ్ అబౌట్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్. మేబీ కొంచెం నేను ఎక్కువ టైం అవుతుందేమో, బట్ ఐ కట్ షార్ట్. లైక్ రీసెంట్ గా మీరు దీపక్ చోప్రా ద ఇండియన్ అండ్ అమెరికన్ ఆథర్ది ఒకటి పెట్టారు కదా. సో ఇట్ వాస్ సో, అది ఎగ్జాక్ట్లీ మన ప్రోగ్రామ్ కి 100% క్లోజ్ టు ఇట్. 100% దిస్ ఈజ్ లైక్ ఆ ఎక్స్పెరిమెంట్ లో అంటే 3 డిఫరెంట్ సైంటిస్ట్ పిల్లల్ని అది పిల్లి అయ్యే వరకు, లైక్ యునో ద ట్రాన్సిషన్ ఫ్రమ్ యంగర్ సెల్ఫ్ టు అడల్ట్ చెప్పాలంటే, దాని వర్టికల్ హారిజాంటల్ అనే లైన్స్ ని, అంటే మనం ఆలోచించే లెంత్, బ్రెత్, విడ్త్ ఆర్ వాట్ ఎవర్ టైం, స్పేస్ అవన్నీ కూడా, అంటే వాళ్ళని ఒక సర్టెన్ టైం కి ఒక రూమ్ లో పెట్టారు, ఒక స్పేస్ లో బంధించారు, దాన్ని లైన్స్ లో విధించారు, తర్వాత మళ్ళీ హారిజాంటల్, వర్టికల్, ఇవి డైమెన్షన్స్. సో చెప్పాలంటే ఆల్ ద డైమెన్షన్స్ ఆర్ యాక్చువల్లీ మన ప్రోగ్రామ్ కి యాప్ట్ వీడియో అది. సో అది నాకు అనిపించింది. అండ్ ద బాటమ్ లైన్ అండ్ హైలైట్ ఆఫ్ దట్ వీడియో వాజ్ లైక్ చైల్డ్హుడ్ లో మనం అంటే ద ఇన్నర్ చైల్డ్ అంటారు కదా, లైక్ సైకాలజీ టర్మ్స్ లో, లైక్ మనం వాట్ ఎవర్ వి గో త్రూ, దట్ ఈస్ హౌ వి పర్సీవ్ థింగ్స్. అంటే ఇట్ ఈస్ లైక్ ఏవైతే అలవాటు చేస్తారో, అంటే హౌ వీఆర్ కండిషన్డ్, దట్ ఈస్ వాట్ వి కమ్ అవుట్, అంటే దట్ ఈస్ వాట్ వీఆర్ సీయింగ్ ద వరల్డ్. అంటే మనం చిన్నప్పుడు నన్ను స్ట్రిక్ట్ గా పెంచారు, స్కూల్ కి లేట్, వాట్ ఎవర్ పేరెంట్స్ పెంచిన విధానం, వాట్ ఎవర్, అది తప్పు పట్టట్లేదు. బట్ ఏదైతే మనకి చిన్నప్పుడు మనకి బుర్రలో దిగుతాయో అవి ఎక్కడో మనం రాను అవే పర్సీవ్ చేస్తాము. దట్ ఈస్ వాట్ వి ఫాలో, అండ్ హౌ దట్ ఈస్ వాట్ డిటర్మైన్స్ అస్ ద చైల్డ్హుడ్ థింగ్ అన్న. అది చాలా క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆ వీడియో అయితే. మీరు చెప్పిన తర్వాత నేను మేబీ చాలా సార్లు చూసాను. ఈవెన్ టుడే బిఫోర్ రైటింగ్ మై ఫీడ్బ్యాక్ ఆన్ పేపర్, అంటే నేను వర్బల్ గా అలా చెప్పలేను, ఐ డూ మై ప్రిపరేషన్. అంటే ఆఫీస్ లో అలా అలవాటు అయిపోయి ఎనీథింగ్ హ్యాస్ టు బి ప్లాన్డ్ అండ్ ప్రిపేర్డ్. జస్ట్ లైక్ దట్ అలా రాలేను నేను. ఐఎమ్ నాట్ దట్ ఇన్స్టెంట్ ఇనఫ్ కాదు. సో అలా ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఆలోచిస్తుంటే నేను చాలాసార్లు ఆ వీడియో మళ్ళీ చూసా. ఇంకేదన్నా కీ పాయింట్ నేను మిస్ అవుతున్నానా ఆ వీడియోలో, ఇంకేదన్నా నేను అర్థం చేసుకోలేదా, సంథింగ్ లైక్ దాట్. బట్ దట్ ఈస్ హైలీ ఇన్ఫ్లుయెన్షియల్. అది ఇఫ్ యూ రియల్లీ ఇన్ డెప్త్ అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ ప్రాసెస్, అంటే అది అర్థం చేసుకుంటే మన ఈ లెవెల్ 1, 2 ఆల్ దీస్ విల్ బి అండర్స్టూడ్ పర్ఫెక్ట్లీ. ఓకే, ఈ ప్రోగ్రామ్ నన్ను ఇన్స్పైర్ చేసింది మహానుభావులు చైతన్య గారు, యాజ్ ఆల్వేస్ సే. సో ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్, అండ్ విత్ డ్యూ రెస్పెక్ట్ ఐ వుడ్ సే ఐల్ డెఫినెట్లీ కంటిన్యూ. అండ్ దిస్ టైమ్ ఐ థింక్ ఆఫ్టర్ 4 months నేను చాలా మందికి చెప్పాను, నా క్లోజ్ ఫ్రెండ్స్ కి. ఇప్పుడు ఈసారి ఒక 2 జాయిన్ అయ్యారు. లాస్ట్ మంత్ ఉషా అని చేరింది, ఉషా కిషోర్, అండ్ దిస్ మంత్ ఇస్ అనదర్ వన్ హూ ఇస్ జాయినింగ్, లలిత అని నా ఫ్రెండ్. సో హోప్ఫుల్లీ దే విల్ కంటిన్యూ. బట్ నేను ఎంత గైడెన్స్ ఇవ్వాలో అది నేను తప్పకుండా ఇస్తాను వాళ్ళకి. అంటే ఒక టైంలో అవసరమా ఇది అని కూడా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ 7 days అయిపోయి 11th day స్టార్ట్ చేసినప్పుడు ఆ సెకండ్ డేనే ఈ 11 days మనకు అవసరమా, నేను ఇంత కష్టపడడం అనిపిస్తుంది. కానీ డోంట్ గివ్ అప్. ఆ థాట్ రాగానే నేను నీళ్ళు తాగడం, అది ఒక్కటే సొల్యూషన్ అనుకున్నాను. అది దట్ వాట్ ఐ డిడ్. నేను లిటరలీ 2-3 పెళ్లిళ్ళు అటెండ్ అయ్యాను, బట్ ఐ డిడ్ నాట్ టేక్ ఎనీథింగ్. అది అంటే కరెక్ట్ గా ఫుడ్ తినని రోజులు, అంటే లిక్విడ్ డేస్ లోనే వచ్చాయి. బట్ స్టిల్ ఐ మేనేజ్ టు డూ. ఏదో అక్కడ ఉన్న ఫ్రూట్ జ్యూసెస్ లేకపోతే వెల్కమ్ డ్రింక్స్ ఇస్తారు కదా, లైక్ అలాంటివి, లేదా రసం, సాంబార్ తాగాను. వింతగా చూసారు నన్ను, కానీ ఐ కంటిన్యూడ్ ఇట్. ఐ డి నాట్ బ్రేక్ ఇట్. సో అది ఇంకా డైమెన్షన్స్ ఆర్ డెఫినెట్లీ ప్లేస్ అ వైటల్ రోల్ ఇన్ థాట్ ప్రాసెస్ కానీ, బిహేవియర్ కానీ, ఎవ్రీథింగ్. అంటే ఈ డైమెన్షన్స్ కూడా మనకు, నేను ఏ డైమెన్షన్ లో వస్తాను, ఎప్పుడు వస్తాను, దేనికి వస్తాను అనే రిలేట్ చేయడం కన్నా, ఎవ్రీ సిచ్యువేషన్ కి డైమెన్షన్స్ మారుతాయి. ఇట్ ఈస్ నాట్ వన్ అండ్ ద సేమ్, కాన్స్టెంట్ గా సేమ్ ఉండవు నాకు తెలిసి. లైక్ డిఫరెంట్ ప్లేస్, టైమ్ అండ్ డిఫరెంట్. అంటే ఇప్పుడు నేను యాజ్ అ హౌస్ వైఫ్ ఐ డూ సంథింగ్, దెన్ యాజ్ అన్ ఎంప్లాయీ, యాజ్ హెచ్ఆర్ ఐ డూ సంథింగ్ ఇన్ మై ఆఫీస్. సో రోల్, స్పేస్, టైం బట్టి ఈ డైమెన్షన్స్ అన్ని మారుతాయి. సో దట్స్ మై అండర్స్టాండింగ్. అండ్ ఆల్ కుడోస్ టు యువర్ టీమ్. అంటే ఈ రిపీట్ టెలికాస్ట్ కానీ, లైక్ కోఆర్డినేషన్ కానీ, ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్ టైంలో వాళ్ళకి ఇవ్వడము. సో అది ఒకటి చాలా ఇంపార్టెంట్. అంటే ఇంతమందిని 100 మంది పైగా వాళ్ళని కోఆర్డినేట్ చేయడము, ఎవరిని ఏ గ్రూప్ లో వేయాలి, అదంతా ఇట్స్ డెఫినెట్లీ నాట్ ఎన్ ఈజీ టాస్క్. అండ్ దే ఆర్ డూయింగ్ అ వండర్ఫుల్ జాబ్. అండ్ యూ ఆర్ హ్యావింగ్ అ గ్రేట్ టీమ్. అంటే ఇది వాళ్ళు శ్రద్ధతో, భక్తితో చేస్తున్నారు అనుకుంటా. నేను ఐ డోంట్ నో దే ఆర్ అంటే ఏదో రిజల్ట్స్ వస్తాయి వల్ల కన్నా, అంటే ఇష్టంగా చేస్తున్నారు ఈ పని. దట్ ఈస్ మోర్ ఇస్ ఇంపార్టెంట్. ఫ్యామిలీ వైజ్ వచ్చేసి ఇట్ ఈస్ ద సేమ్. ఓకే ఫైన్, ఇది కంటిన్యూ చేస్తుంది అంటే ఇంకా దీన్ని ఆపలేము, ఇది కంటిన్యూ చేస్తుంది, ఇంకా మన మాట వినదు,
ఫస్ట్ మంత్ లో చేసినప్పుడు కొంచెం టాంటింగ్ వచ్చింది. సెకండ్ మంత్ కొద్దిగా తగ్గింది. స్లోగా వాళ్ళు చెప్పడం మానేశారు. ఓకే ఫైన్, ఏదో చేస్తున్నావు కానీ నీ పొటాషియం లెవెల్స్, కాల్షియం లెవెల్స్ ఇవన్నీ చూసుకో అనే చెప్తారు. బట్ నేను రీసెంట్ గా రిపోర్ట్స్ అన్ని చెక్ చేశాను. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. కొంచెం ఐ థింక్ కొలెస్ట్రాల్ వాజ్ లైక్ 2 points హైయర్ దాన్ ద నార్మల్. మేబీ అది ఒకటి నేను చెక్ చేసుకోవాలి ఎందుకు అలా అయింది అనేది. సో ఆయిల్ ఫుడ్ అయితే నేను ఏమీ తినలేదు ఈ మధ్యలో. ఈవెన్ వెన్ ద సాలిడ్ ఫుడ్ తీసుకోవాల్సిన టైంలో కూడా అది స్ట్రిక్ట్లీ ఐ మెయింటైన్ దాట్. ఐ డోంట్ నో, సమ్ టైమ్స్ కొంచెం ఆఫీస్ ప్రెషర్ ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు, మేబీ కొద్దిగా హై అయి ఉంటుంది. అండ్ నేను ఒకటి చెప్తాను, ఇది ఫ్రీ సెషన్ అనే దానికన్నా దిస్ ఇస్ అ ప్రైస్లెస్ సెషన్ అంట. దీనికి విలువ కట్టలేనిది. దీనికి నేను ఎప్పుడు అదే పాయింట్, నా డే ఫస్ట్ ఫీడ్బ్యాక్ నుంచి ఒకటే చెప్తాను, ఐ డోంట్ వాంట్ టు రేట్ దిస్. ఇది ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఎవ్రీ వన్ హ్యాస్ టు గో త్రూ ఇట్. అంతే. సంబడి బంగీ జంపింగ్ చేస్తారు, స్కూబా డైవింగ్ చేస్తారు, అది ఇలా అవుతుంది అలా అవుతుంది చెప్పడం కన్నా అది ఎక్స్పెరిమెంట్ చేస్తేనే ఆ థ్రిల్ అనేది తెలుస్తుంది. అండ్ ఇంకొకటి, కంగ్రాచులేషన్స్, యాజ్ యూ సెడ్ ఇట్ ఈస్ వన్ ఇయర్ ఆఫ్ కంప్లీషన్. సో ఇట్స్ హ్యాపీ బర్త్డే టు చైతన్య టీమ్ అన్నమాట. హ్యాపీ బర్త్డే టు హిందూ చైతన్యం. So we all should celebrate this, happily. This program is overloaded with knowledge, information, and many things. అంటే it is connecting your own oneself, అంటే divine, అంటే దేవుణ్ణి గుడికి వెళ్తాము, ఒక గురువుని ఫాలో అవుతాం, వీటన్నిటితో పాటు ఇది లైక్ కనెక్టింగ్ విత్ అవర్ ఓన్ సెల్ఫ్. అంటే డివినిటీ అనేది మనలోనే ఉంటుంది అని నేను స్ట్రాంగ్ బిలీవర్. దానికి మనం ఆలోచించే దానిలో ఉంటుంది అది. So I think, and all said and done, I think I've covered all my points which I wanted to say. And at the right information at right time and right place with the right purpose. This is what has been attained in this program overall. Yeah. Thanks, Andy. Good.